హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తానండి. అదేంటో అనుకుంటున్నారా? ఉండండి, వెయిట్ చేయండి, చూపిస్తాను. అదేంటో చూపించే ముందు ఇదిగో గోనేటు చూసారా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిలో పైకి వెళ్తున్నాం. వెళ్తా ఫస్ట్ చాలా రష్ ఉందన్నమాట. ఈ లోపుగా ఇక్కడ కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ కొన్ని ఉన్నాయి, ఇవి చూసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఇది గోనేటివ్ అనేది న్యాచురల్గా చక్కగా హెల్తీగా ఫుడ్ మనకి దొరికే రెస్టారెంట్ అనమాట. అది రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొంటారు వాళ్ళు. కూరగాయలు అవన్నీ కూడా ఫ్రెష్గా చక్కగా చాలా హెల్తీగా చేసి పెడతారు. అలాగే చాలా రష్ ఉంది, జనాలు క్యూ ఉంది. అందుకని చెప్పి మేము ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి, హ్యాండీక్రాఫ్ట్స్. ఇవి చూసుకుంటూ కాసేపు టైం పాస్ చేసాం. వెయిట్ చేస్తూ అలాగే చూడండి, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా మంచిగా చేస్తారనమాట. గోనేటివన్నీ చాలా హెల్తీగా. దీనిలో స్టఫ్డ్ ఇడ్లీలు అలాంటివి కూడా మంచి రాగి చాలా హెల్తీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఏవో జీ నా అంటే గో, నెగిటివ్ నా అని మళ్ళీ అది కన్నడ వర్డ్ అనమాట. ఈలోపు ఇలా ఊరికే ఒక లుక్ వేసుకుంటున్నాం, ఇదంతా చూసుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి ఎవరెవరు వచ్చారు, ఏం చేస్తున్నారు ఇక్కడ అని మీరు అనుకుంటున్నారు కదా. చూపిస్తాను ఉండండి, చెప్తాను. ఇక ముందు ఇవన్నీ ఒక లుక్ వేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ బాగా రష్గా ఉంది. ఇదిగో చూడండి, జనాలు బాగా రష్గా ఉన్నారు. ఇగో ఇక్కడ నుంచొని వెయిట్ చేస్తున్నాం. ఎవరెవరో చూసారా, ఇగో మా అల్లుడు గారు, మా అమ్మాయి, మా బుజ్జిగాడు. ఈ మధ్య ప్రతిదానికి మా బుజ్జిగాడిని తీసుకొని వెళ్తున్నాం కదా. ఇక మా వారు, మా చెల్లెళ్ళ పాప, ఇగో మా అబ్బాయి. వాడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, ఎవరన్నా అక్కడ అమ్మాయిలు కనిపించినా కూడా ఎంత బాగా స్మైల్ వేస్తాడు. అసలు చూడంగానే అందరినీ చూస్తే స్మైల్ వేస్తాడు. చూసారా, పక్కన మేము కూర్చున్న ప్లేస్లో కూడా పక్కన ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు. అమ్మాయిని చూసి తెగ నవ్వుతాడే, నోరంతా తెరుచుకొని బోసినోటితోటి. మొత్తానికి వెయిటింగ్ అయిపోయింది, వచ్చి కూర్చున్నాం అనమాట. కూర్చుంటే ఆర్డర్ తీసుకోవడానికి కూడా 1 గంట చేశారు. ఇక్కడ ఆర్డర్ తీసుకోవడానికి మనకి మెనూ కార్డు కూడా లేదు. ఎదురుగా ఒక ఉంది కదా, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంది. అది కనుక మనం స్కాన్ చేసామంటే అంత మెనూ అంతా వస్తుంది. ఈలోగా ఖాళీకి కూర్చోటం ఎందుకని ఇగో ఈ పైన ఈ రెస్టారెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక వీడియో తీసుకుంటా ఉన్నాను చూడండి. అవి ఇక్కడ మా బుజ్జిగాడు చక్కగా వాడు కూడా చూస్తున్నాడు అన్నీ, ఏమున్నాయి, ఏం లాగేద్దాము, ఏం గొడవ చేద్దాం అని. చూసారా, అది ఎంత బాగుందో చూసారా. రెస్టారెంట్ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగుంది కదా. అలాగే బయట కూడా బాగా నేచరు బాగా అంతా చాలా బాగుంది. అంతే గో నేటివ్ అంటే న్యాచురల్గా అన్నీ చేస్తారు. ఇదిగో చూడండి, బయట కూడా సీనరీ అంతా ఎలా ఉందో. ఇప్పుడు వచ్చాడండి ఆర్డర్ తీసుకోవడానికి. మేము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అందులో ఐటమ్స్ చూసుకొని ఎవరికి ఏం ఐటెం కావాలో, నాకైతే ఆ పేర్లు కూడా తెలియదు, అందుకని వాళ్ళకే వదిలేశాను, మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టుకోండి అని. అది చూడండి, వాళ్ళు ఏదో ఆర్డర్ చేశారు. ఫస్ట్ స్టార్టర్స్ వచ్చినాయి. ఆ స్టార్టర్స్లో చూసారా ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో. అందులో ఏమేమి ఉన్నాయో చూడండి. పన్నీర్ ఉంది, అలాగే పైనాపిల్ ఉంది, బ్రోక్లీ ఉంది, సోయా ఉంది, అలాగే చెన్నాతోటి వడలు, ఇంకా మధ్యలో సలాడ్, ఉల్లిపాయలు. ఆ రెడ్ కలర్ ఏంటి అనుకున్నా, ఉల్లిపాయలు, బీట్రూట్ ఎక్కువ పడతారు వీళ్ళు. బీట్రూట్లో అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి, అలా ఉంటుంది. ఏందో బీట్రూట్ మరి జ్యూస్ చేసి పెట్టుకుంటారో అందరూ ముంచుకొస్తారో తెలియదు. ఇగో రాగి గ్లాసులు, అలాగే గ్రీన్ చట్నీ, ఇది రెడ్ చట్నీ. ఇదేంటో తెలుసా, ఇది లోటస్ కీమా బాల్స్ నూడిల్స్ అంట. అదేమో కొత్త పేరండి, వీళ్ళు తీసుకెళ్తారని. ఇవి బీట్రూట్ చీజ్ కట్లెట్స్, చాప్స్, బీట్రూట్ చీజ్ చాప్స్. అవి ఏమేమో పేర్లు చెప్తారు, మనకి తెలియని కూడా తెలియదు. ఇదేంటో తెలుసా, నేరేడు పండు జ్యూస్. నేరేడు పళ్ళు న్యాచురల్గా చెప్పాను కదా, ఇక్కడ చాలా హెల్తీగా అన్నీ ఇస్తారని. ఇగో ఇవి చీజ్ చాప్స్, ఇవి తింటున్నాము. బీట్రూట్ చీజ్ చాప్స్. లోపల బాగా సాఫ్ట్గా ఉంది, పైన క్రిస్పీగా ఉంది, బాగున్నాయి టేస్ట్. ఇది కూడా రెడ్ కలర్ చూసారా, బీట్రూట్. ఇది అది నూడిల్స్ అని చెప్పిన ఇవి నాకు ఇష్టం కాలేదు, నేను తినలేదు. ఎందుకంటే మనకి ఎలాగైనా ఈ జనరేషన్ వాళ్ళ టేస్ట్లు వేరు కదా, మన టేస్ట్లు వేరు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోటి ఆర్డర్ చేసుకొని తింటున్నారు. ఊరికే అన్ని టేస్ట్ చూసాం. ఇదిగో చూడండి, జీ అంటే గో, ఇది నా కన్నడలో నా, నేటివ్ని అలా రాశారు. ఇదేంటి తెలుసా, జీరా రైస్, పన్నీర్ బటర్ మసాలా.
చూడండి ఇది ఒకళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. అందరికీ సప్లై చేస్తున్నారు ఒక్కొక్క టేస్ట్ చూడటానికి. ఇది ఇక్కడ రోటీ పన్నీర్ మసాలా. ఇంకొకళ్ళు ఇగో ఇది మష్రూమ్ బిర్యానీ. అలాగే దీంతో పాటు సలాడు, అప్పడము, రైతా అన్నీ ఇచ్చారు. ఇది చూడండి ఉల్లిపాయ కూడా బీట్రూట్ కలరు అంటుకుంది. అంటే అంటుకోవటం కాదు, వాళ్ళు కావాలనే బీట్రూట్ జ్యూస్ను ఏదో తీసి పెడతారనుకుంటే అందులో అన్నీ ముంచుకొస్తున్నారు. పక్కన చూడండి సలాడ్కి అన్నీ ఇచ్చారు. ఇది చూసారా మా వారి కోసం భోజనం ఆర్డర్. ఇది ఏదో నాకొకటి మా వారికి ఒకటి జైన్ థాలీ అంట, నార్త్ థాలీ అంట. ఇది నార్త్ థాలీ అనుకుంటాను, ఇంకోటి జైన్ థాలీ అంట. రెండు ఇది పనసకాయతోటి బిర్యానీ. అలాగే సలాడ్స్ చూడండి, ఆ సలాడ్లో కూడా ఉల్లిపాయలు కూడా బీట్రూట్లో ముంచుకొచ్చినట్లు ఉన్నాయి. అలాగే పన్నీరు, క్యాప్సికమ్, రైతా, ఇంకొంచెం వైట్ రైసు. ఆ వైట్ రైస్ కూడా ఇది మన బాస్మతి రైస్ తోటి చేసినట్లున్నారు. ఇక్కడ చూడండి మామిడికాయ గుజ్జు, దాంతోపాటు అది మద్దు ఒక వడలాగా ఉంది. ఇది పూరి చూడండి బ్రౌన్ కలర్ న్యాచురల్ అనమాట. ఇది బ్రౌన్ కలర్, పక్కన నీరు దోశ గ్రీన్ కలర్ పాలకూర వేసారనమాట అందులో. ఇది ఒక థాలీ అయితే, అది ఇంకొక కట్లెట్ ఏదో ఇచ్చాడు, చపాతీ ఇచ్చాడు. దీంతో పాటు తింటా ఉన్నాము. ఒక్కోటి అందరం టేస్ట్ చూస్తున్నాం. అంటే అన్ని ఐటమ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ తీసుకొని అన్నీ కొంచెం టేస్ట్ చూస్తూ ఉన్నారన్నమాట. ఇక నాది కూడా నాకు అని ఇది చేసింది. ఇది కూడా నేను అన్నీ ఎక్కడ తింటాం, అవన్నీ మనం తినగలమా? అందులో ఆ టేస్ట్లు మనకి అంతగా ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చుతాయి. కానీ ఇంకా నెక్స్ట్ ఇంకో రెస్టారెంట్ తర్వాత చూపిస్తాను ఉండండి. ఏదైనా ఎట్లయినా మన పచ్చళ్ళు, మన ఆవకాయ వేసుకొని ఇంత సొద్దు వేసుకొని కలుపుకొని తినేది టేస్ట్కి అసలు ఇది తిన్న తర్వాత మనకి ఆ ఆవకాయ టేస్ట్ ఇంకా అమృతంలాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళని తప్పు పట్టలేం లేదు, వాళ్ళకి ఇష్టమైనవి అవి. ఇక్కడ చూసారా ఇది మజ్జిగ, చిక్కటి మజ్జిగ దీంతో పాటు ఇచ్చారు తాగటానికి. ఈ పూరి బ్రౌన్ కలర్ ఏందని అనుకుంటున్నారా? అది న్యాచురల్గా బ్రౌన్, అది గోధుమలు ముడి పట్టించి అలాగే చేశారేమో తెలియదు. ఇది అదొక సలాడ్ అనమాట, స్వీట్ కార్న్ సలాడ్ అదనమాట. గోనేటు ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.